హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇదే కాదండి, ఇంకా ఎన్నో పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవాలంటూ మన ఈటీవీ అభిరుచికి శుభాకాంక్షలు. సెట్ చూశారు కదా ఎంత అందంగా ముస్తాబైందో. మరి మన సెట్కి విచ్చేయనున్నారు ప్రముఖ సీరియల్ నటి శ్రీలత గారు. మరి ఆవిడ్ని ఆహ్వానించేద్దాం. హాయ్ అమూల్య. హాయ్ శ్రీలత, బాగున్నారా? ఎస్, బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ, అలాగే ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా యానివర్సరీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ శ్రీలత గారు. అలాగే మీరు ఎన్నో సీరియల్స్లో నటించారు కదా, బొమ్మరిల్లు అలాగే మెరుపు కళలు. మరి అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈటీవీ సీరియల్స్లోకి రావటం? నేను కోదాడ నుంచి వచ్చాను. సో ఫస్ట్ టైం రావడానికి చాలా కష్టపడ్డాను. సో ఆడిషన్స్ అలా ఇచ్చుకుంటూ అలా ఈటీవీలో కొనసాగుతున్నాను. సో అట్లా ఫస్ట్ ఆడిషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారనమాట. సో మీ ఫ్యామిలీలో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో? లేదండి. సో మీరే ఫస్ట్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ దేనిలో నుంచి అయినా స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించింది? ఈజీగా అనిపించిందా లేకపోతే కొంచెం కష్టంగానే స్టార్ట్ అయిందా? కొంచెం కష్టంగానే స్టార్ట్ అయింది. ఓకే, అంత ఈజీ కాదు కదా ఏది కూడా, కష్టపడితేనే వస్తుంది. అవును. సో మీరు టోటల్గా ఎన్ని సీరియల్స్ చేశారండి? 30 అలా చేశానండి సీరియల్. సో 30 అలా చేశారు. సో డిఫరెంట్ క్యారెక్టర్సా? విలన్గా చేశాను, అండ్ చిలిపిగా చేశాను, నెక్స్ట్ ఫ్రెండ్గా చేశాను. ఓకే. సో అంటే ఇన్నోసెంట్ గర్ల్గా చేశాను, అలా మెనిమర్ అలా చేశాను. సో అన్ని వేరియేషన్స్ చూపించేస్తారనమాట. సో ఎలా అనిపిస్తుంది అంటే స్లోగా స్టార్ట్ చేస్తారు ఎవరైనా, అంటే ఒక సింగిల్ క్యారెక్టర్తోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ విలన్గా అంటున్నారు, అలాగే ఫ్రెండ్లీ గర్ల్, బబ్లీగా ఇలా కూడా చేశారంటున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? ఇంకా మీకు ఇంకా ఏమేమి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? విలన్గానే చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది, బట్ ఇంకా ఛాన్స్ రాలేదు. డెప్త్గా రావాలని చూస్తున్నాను. ఓకే. సో మొత్తం బాగా అలవాటు అయిపోయింది. అయిపోయింది. ఓకే. సో మరి మన ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ ఈ రోజున, మరి ఈ స్పెషల్లో మీరు మాకు ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు? ఏంటిదంటే మిలెట్స్ ప్యాన్ కేకా? సో నాకైతే ప్యాన్ కేక్స్ అయితే చాలా ఇష్టం. అది కూడా మీరు హెల్తీగా మిలెట్ ప్యాన్ కేక్స్ని ప్లాన్ చేశారనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలను తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను అమూల్య. ఓకే. సో ప్యాన్ కేక్కి ముందుగా మనకి పాలు, పెరుగు. సూపర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఎస్, మిక్సింగ్ బౌల్కి ఫస్ట్ మిక్సింగ్ బౌల్. ఓకే, స్పూన్. సో ఫస్ట్ ఏం చేయబోతున్నాం మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోధుమ పిండి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అండ్ రాగి పిండి. ఇది చాలా బలం కదా. అవును, హెల్దీ కూడా. మన ప్రోగ్రామే హెల్తీ అండ్ టేస్టీ, అందుకని చక్కగా మీరు బాగా హెల్తీ ఇంగ్రీడియంట్స్ని తీసుకొచ్చారు. సో రాగి పిండి కూడా ఇంచుమించు వేసేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ బెల్లం. సో దీనిలో ఉండే స్వీట్ని కూడా మనం బెల్లం పొడితో చక్కగా హెల్తీగా మార్చుకుంటున్నాం అనమాట. మీరు యూజువల్లీ స్వీట్ అంటే ఇష్టమా మీకు? బాగానే తింటారా స్వీట్? హాట్ ఇష్టమా, స్వీట్ ఇష్టమా? స్వీటే ఎక్కువ ఇష్టమా? మీరు ఇంట్లో వంట చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? సూపర్. కొంచెం సాల్ట్. ఓకే. సో ఒక చిటికెడు సాల్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాలకుల పొడి. ఓకే. ఆ ఫ్లేవర్ కోసం ఇలాచీ తప్పదు కదా. ఏ స్వీట్ అయినా మన ఇంట్లో పాయసం చేసుకున్నప్పుడు కూడా మనం ఎక్కువగా ఇలాచీ పౌడర్ కూడా వేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? వంట సోడా. అది కూడా కొంచెం జస్ట్ అది పొంగు రావడానికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేసుకుంటామా? ఎస్. ఓకే. పెరుగు వేసాం కదా. మరి నెక్స్ట్ ఏంటి? మిల్క్.
కొన్ని మిల్క్ వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం దోశలాగా రావాలి కదా, సో అందుకోసం కొంచెం వేసుకున్నాము. సో మిక్స్కర్ ఇస్తావా అమూల్య? థ్యాంక్ యూ. సో ఇది బాగా కలిపేసుకోవాలా ఇట్లా? ఇంకొన్ని పాలు పోసుకున్నాము, సో కొంచెం టైట్ అయిపోయింది కదా. అవును. సో మనం ఇది దోశలాగా రావాలి కాబట్టి కొన్ని పాలు పోసుకుంటూ చేసుకుంటే కొంచెం సెమీ సాలిడ్ స్టేట్ లో ఉంటే కనుక మనం వేసుకోవడం ఈజీ అన్నమాట. బాగుంటుంది. ఓకే. సో మీరు చాలా సీరియల్స్ చేశారు కదా, మీకు ఏంటి ఫేవరెట్ సీరియల్ ఏదైనా ఉందా? ఫేవరెట్ సీరియల్ అంటే బొమ్మరిల్లు. బొమ్మరిల్లు ఫేవరెటా? బాగుంటుంది. ఓకే. సో చేసేటప్పుడు కూడా మీకు బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? చాలానా? ఫన్నీగా ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, బాగుంటుంది. సో మీకు చాలా ఇష్టమైన బొమ్మరిల్లు సీరియల్ కాబట్టి మరి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం మీరు ఒక డైలాగ్ చెప్తారా? బొమ్మరిల్లు కాదు కానీ మెరుపు కల్లా చెప్తాను. ఓకే. సో మెరుపు కల్లా సిచ్యువేషన్ చెప్పండి, సిచ్యువేషన్ చెప్పి డైలాగ్ చెప్పేసేయండి. ఓకే. తను హీరోయిన్ వచ్చేసి తను చాలా బాధల్లో ఉంటారు అనమాట. నా దగ్గరకు వచ్చి మనీ అడుగుతుంది. సో నేనేం చేస్తాను, మనీ ఇవ్వండి నా దగ్గర లేవని చెప్పేసి అది ఆ సిచ్యువేషన్. అంటే కొంచెం విలన్ క్యారెక్టర్. ఓకే. తను పొగరు చూపిస్తామంట ఫస్ట్ లో. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ పొగరు చూపించేసి నా దగ్గర మనీ అడగడానికి వచ్చిన అనమాట. సో నేను అక్కడ పొగరు చూపిస్తాను. ఓకే ఓకే ఓకే. అలా ఆ సిచ్యువేషన్. సో తను వచ్చేసి అడిగింది నార్మల్గా. నేను అడుగుతాను. ఓకే, మీరు మా ఫ్రెండ్ అమూల్యలాగా. ఓకే డా, నాకు కొంచెం మనీ కావాలి, ఇస్తారా? నా దగ్గర లేవు, నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, అప్పుడు చాలా పొగరు చూపించావు కదా, ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? అంతేనా? ఓకే ఓకే, దట్ వాజ్ నైస్. సో కలిపేసుకోవడం అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? కలుపుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేయమ్మా ఇలా. ఓకే. గరిటి అమూల్య. ఓకే. థ్యాంక్ యూ. సో పాన్ కూడా హీట్ అయిపోయింది. పాన్ హీట్ అయిపోయిందా? ఓకే. వేసేసుకుంటున్నామా? ఇంకొకటి కూడా వేసుకున్నాం. ఓకే. ముచ్చటగా 3. ఇంకొకటి మీకు, ఒకటి నాకు, ఒకటి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు కూడా వేసుకోవచ్చు. ఇంకోటి కూడా వేసేద్దామా? ఓకే ఓకే, కూల్. శ్రీలత, సో చక్కగా పాన్ కేక్స్ అయితే రివర్స్ చేసేసుకున్నాం కదా. సో ఇంకా అయిపోయినట్టేనా? ఇక్కడైతే అయిపోయింది అమూల్య, మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. సో అయిపోయినట్టేనా శ్రీలత గారు? లేదు, ఇంకా మనం గార్నిష్ కూడా చేసేస్తాం. గార్నిష్ కూడా చేసుకుంటున్నాం అనమాట. షూర్. సో ఫస్ట్ బనానాసా? ఎస్, బనానా. సో మిల్లెట్ ప్యాన్ కేక్ని బ్రేక్ఫాస్ట్గా, అలాగే మనకి సేవియర్గా కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కదా. ఎస్. నెక్స్ట్ ఇంకా హనీ కూడా వేసేసుకున్నాం. తేనె. యా, ఫినిష్ అయిపోయిందా? ఎస్. ఓకే. సో మిల్లెట్ ప్యాన్ కేక్ రెడీ అనమాట. ఎస్. ఓకే. మిల్లెట్ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మిల్లెట్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం పొడి, ఉప్పు, యాలకుల పొడి, వంట సోడా, పెరుగు, పాలు, అరటిపండు, తేనె. మిల్లెట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం పొడి, ఉప్పు, యాలకుల పొడి, వంట సోడా, పెరుగు, పాలు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ప్యాన్ కేక్ లాగా వేసుకుని 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి అరటిపండు ముక్కలు, తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్ ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేశారు కదా. శ్రీలత, టేస్ట్ చేద్దామా?
ఓకే. అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా సరిపోయాయి కదా. ఎస్, మనం యూజువల్లీ ప్యాన్ కేక్స్ అంటే మైదాతో చేసుకుంటూ ఉంటారు. Yes. సో మనం చక్కగా రాగి అలాగే గోధుమ పిండి వేసుకున్నాము, బెల్లం సో వేసుకున్నాం. బెల్లం పొడి వేసుకున్నాము, అలాగే లాస్ట్లో హనీ డ్రిజిల్ కూడా వేసుకున్నాము. నాకైతే సూపర్గా అనిపించింది. యాక్చువల్లీ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అవును. ఇది మనకి బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా మంది తింటూ ఉంటారు. అవును. అండ్ అలాగే మనకి డిన్నర్ తర్వాత స్వీట్గా కూడా కొంతమంది తింటూ ఉంటారు. ఇది పిల్లలకి బాగా హెల్దీగా ఉంటుంది, Yes. టేస్టీగా తింటారు, ఆ, ఇష్టంగా అడుగు మరీ చేపించుకుని తింటారు ఇది. అవును, అందులో ఇలా హెల్తీగా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఫస్ట్ రెసిపీ అయితే అద్దరిపోయింది శ్రీలత గారు. మరి సెకండ్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నారు? డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ. ఓకే, స్మూదీ చెప్పబోతున్నారు అనమాట. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? యా, డెఫినెట్గా. ఓకే. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను అమూల్య. ఓకే, సో మెయిన్ మనకి డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చేసారు. Yes. అండ్ దాంతోపాటు మీరు బెర్రీస్ కూడా తీసుకొచ్చారు కదా. ఎస్. ఓకే, అండ్ అలాగే మనకి వైట్ కలర్లో పౌడర్ తీసుకొచ్చారు, అదేంటిది? ఇది ప్రోటీన్ పౌడర్. ఓకే, ప్రోటీన్ పౌడరు, ఇంకా మనకి మిల్క్ తీసుకొచ్చారు, పుదీనా తీసుకొచ్చారు. స్టార్ట్ చేసేద్దామా మరి? ఎస్, మిక్సీ జారీ చేయండి, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో రెండు హెల్తీ రెసిపీస్ చూపిస్తున్నారు. ఒకటేమో ప్యాన్ కేక్స్, ఇంకోటేమో స్మూతీ. మీరు స్మూతీస్ ఎక్కువ తాగుతూ ఉంటారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడునా? ఎక్కువ తాగరు, జ్యూసెస్ ఎక్కువ తాగుతూ ఉంటారా? ఓకే. ఫస్ట్ వేసేసుకుందాం మనం. డ్రాగన్ ఫ్రూట్ వేసేసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బెర్రీస్. బెర్రీస్. యా. నెక్స్ట్ ఏం వేస్తున్నాము? నట్ బటర్. ఓకే, నట్ బటర్. ఒక సో స్పూన్. ఇది చాక్లెట్ కన్సిస్టెన్సీలోనే ఉంది కదా, ఎస్. కొంచెం స్వీట్నర్ లాగా కూడా మనకి బాగుంటుంది అనుకో. ఇంకొక స్పూన్ ఇస్తారా? ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నాము? నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నాం. ఓకే. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. స్మూతీలో కూడా ప్రోటీన్ పౌడర్ వేస్తే ఇంకొంచెం అది హెల్తీగా Ah, yes. తయారవుతుంది. ఓకే. యోగటా? యోగట్. ఓకే, బెర్రీ యోగట్. నెక్స్ట్ లాస్ట్ కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్. సో యూజువలీ మామూలు మిల్క్ యూస్ చేసేస్తారు, అవును. మీరు దాన్ని ఇంకా శ్రేష్టంగా కోకోనట్ మిల్క్ యూస్ చేస్తారు. టేస్టీగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి, సో అందుకని కోకోనట్. ఇంకా ఎనర్జీ కూడా రావాలి. Yes. ఓకే. సో మీరు ఇప్పటి వరకు చాలా సీరియల్స్ చేశారు కదా, Yes. మీరు మూవీస్లో కూడా చేశారా? చేశాను. ఓకే. సో అంటే ఏ మూవీస్లో చేశారు? నారీ చేశాను, అందులో ఆమని గారితో చేశాను. ఓకే. నెక్స్ట్ ఓబామా అయ్యో రామ అండ్ సుహాస్తో చేశాను. ఓకే. నెక్స్ట్ నారీలో వచ్చేసి దిశ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ అనమాట. Okay. సో నాతోనే స్టార్టింగ్ ఎంట్రీ ఉంటుంది. సో అందులో డెడ్ అయిపోతాను. దాంట్లో చాలా నాకు మంచిగా అనిపించిన రోల్ కూడా. నేమ్ వచ్చిందా? ఎస్. ఓకే. సో మీకు సీరియల్ లైఫ్కి ఇంకా మూవీస్లో చేసినందుకు మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? నాకు సీరియల్ కంటే మూవీనే బెటర్ అనిపించింది. అవునా? మూవీ ఇంకా బాగుంటుందా? అవును. ఓకే. చాలా అంటే దాంట్లో మనకి వచ్చేసి ఫేమ్ కూడా అవుతాము. సో సీనియర్ యాక్టర్స్తో మనం పరిచయాలు పెంచుకోవచ్చు. నెక్స్ట్ మనం కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో అందుకని సో మీకు మూవీసే ఎక్కువ నచ్చింది అనమాట. అండ్ అడ్వర్టైజ్మెంట్ షూట్స్ కూడా చేశాను సప్తగిరితో. సో అది కూడా ఫార్మా సంబంధించింది అనమాట. ఓకే. ఓకే. సో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తున్నారు అనమాట. సూపర్. సో స్మూతీకి కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయిందా? ఎస్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మిక్స్. అలాగే. ఓకే, మరి స్మూతీ రెడీ అయిపోయిందనా? రెడీ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ రెడీ అయిపోయింది కదా, సో సర్వ్ చేసేసుకుందామా? ఎస్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమైనా వేస్తున్నామా? ఎస్, లాస్ట్గా గార్నిష్ చేసుకుందాం పుదీనాతో. ఓకే. సో అయిపోయిందా అండి? యా, రెడీ అయిపోయిందండి డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ. ఓకే.
యమ్మీ యమ్మీ టేస్టీ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. డ్రాగన్ ఫ్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: డ్రాగన్ ఫ్రూట్, బెర్రీస్, నట్ బటర్, ప్రోటీన్ పౌడర్, బెర్రీ యోగర్ట్, కొబ్బరి పాలు, పుదీనా. డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, బెర్రీస్, నట్ బటర్, ప్రోటీన్ పౌడర్, బెర్రీ యోగర్ట్, కొబ్బరి పాలు వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైనుంచి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసాం కదా. సో శ్రీలత, టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది శ్రీలత. యాక్చువల్లీ మనకి ఆ బెర్రీస్ ఫ్లేవర్ కానివ్వండి, మనకి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ కానివ్వండి చాలా బాగా తెలుస్తుంది. అండ్ మనం ప్రోటీన్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా. సో నాకైతే అన్ని ఫ్లేవర్స్ కలిపి సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు మళ్ళీ తాగాలనిపించింది. మళ్ళీ తాగాలనిపిస్తుందా? యా, ఇది మనకి చాలా బాగుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా బాగా తాగొచ్చు. చాలా హెల్దీ అన్నమాట. చక్కటి రిఫ్రెష్మెంట్. చాలా మంది ఇది బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు. అలాగే ఈవినింగ్ కూడా, అంటే వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఎనర్జీ కావాలి, జిమ్కి వెళ్ళిపోవాలి అని అనుకునే వాళ్ళకి ముందు తీసుకుంటే కూడా సూపర్ గా ఉంటుంది. సో మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడా. సో ఇవాళ మీరు మా సెట్కి వచ్చినందుకు, అలాగే 2 హెల్తీ రెసిపీస్ పరిచయం చేసినందుకు, అలాగే మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా. సో ఫైనల్లీ మన ఈటీవీ అభిరుచి యానివర్సరీ సందర్భంగా కేక్ కట్ చేద్దామా? యా, కట్ చేద్దాం. ఓకే. It's a family party. చూసారు కదండి, 2 హెల్తీ రెసిపీస్ చక్కగా వచ్చాయి. ఇదండి ఇవాల్టి ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరొక ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ యానివర్సరీ.